హలో! గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో, నేను ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్‌కొచ్చాను. ఎందుకంటే కొన్ని ఫ్రాక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికొచ్చాననమాట. విచ్ ప్లేస్ అనుకుంటున్నారా? దిస్ ఈస్ ఫ్రమ్ ట్విషాస్ వార్డ్‌రోబ్. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయో, అమేజింగ్ కలెక్షన్ ఉంది. మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వచ్చాను. సో, లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఫస్ట్ వచ్చి మనం మల్ కాటన్ అండ్ మల్చందేరి ఫ్రాక్స్ చూద్దాం. ఇవన్నీ కస్టమైజ్డ్ అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా బ్రైట్ యెల్లో షేడ్‌లో ఉందో. చాలా నచ్చింది నాకైతే ఇది. ఇక్కడ పైన మగ్గం వర్క్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, డూ చెక్ దెమ్ ఔట్. సో, ఫస్ట్ కలర్ అయితే ఇది. అండ్ లెంత్ కూడా చాలా ఇచ్చారు. అండ్ ఎంత సాఫ్ట్‌గా బటరీ ఫీల్ వస్తుందో పట్టుకున్నప్పుడు. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. సో, యాహ్! నెక్స్ట్ కలర్ ఏమో ఒక లైట్ బ్లూ లాంటి షేడ్ వచ్చేసి కింద మనకి పర్పుల్ షేడ్ వచ్చింది. పైనేమో ఇలా 3 లీఫ్ ఉన్న డిజైన్ లాగా ఇలా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా చిన్ని రఫుల్ స్లీవ్స్ లాగా వచ్చాయి. సో, యాహ్! స్లీవ్‌లెస్ లాగా ఉండదు. అలా అని మరీ ఫుల్ స్లీవ్స్ కూడా కాదు. చాలా ప్రెట్టీగా ఉంది. సో, నెక్స్ట్ కలర్ చూద్దాం. ఇదొకలాంటి ఆనియన్ పింక్ షేడ్ అని చెప్పొచ్చు. అండ్ హ్యాండ్స్ చూసారా ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. భలే! నాకు ఇది గూడా మనం హ్యాపీగా బయటికేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ పైనేమో మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్‌తో అలా ఇచ్చారు డిజైన్. సో, నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి మంచి పిస్తా గ్రీన్ లాంటి షేడ్ అని చెప్పొచ్చు గ్రీన్‌లో. అండ్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట. పైనొచ్చేసి ఫ్లోరల్ డిజైన్‌తో నాట్ వర్క్ అలా ఇచ్చారు. విత్ మగ్గం క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అనమాట. యాహ్! నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా! మనకందరికీ తెలుసు ఇలా రస్టిక్ ఆరెంజ్ ఈ షేడ్‌లో వచ్చింది. సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంది ఈ ఫ్రాక్ కూడా. అండ్ పైన మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ అండ్ ఇక్కడ చెస్ట్ పార్ట్‌లో ఇలా ఇచ్చేశారు. అండ్ బుట్ట స్లీవ్స్ ఇచ్చారు. పఫ్ స్లీవ్స్. యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచి పింక్ షేడ్‌తో మనకి ఫ్రాక్. కింద సింగిల్ టైర్ రఫుల్ ఇచ్చారు. అండ్ పైనొచ్చేసి ఎల్బో స్లీవ్స్ విత్ స్కాలపింగ్ ఇచ్చారు. అండ్ వెనకాల నాట్స్ కూడా వచ్చేస్తాయి మనకి విత్ జిప్. అండ్ ఇంకొకటి ఇక్కడ పైన లైట్‌గా పఫ్ వచ్చి మనకి రఫుల్ స్లీవ్స్ విత్ ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ లైట్ ఆరెంజిష్ షేడ్ ఉంది. అండ్ కింద వచ్చేసి బార్డర్‌లో మనకి డీప్ పర్పుల్ అని చెప్పొచ్చు. బ్రింజాల్ కలర్ అలా ఇచ్చారు. అండ్ పైన మనకి ఇలా ఉంది డిజైన్. సో, యాహ్! అండ్ ఇది కూడా చాలా ప్రెట్టీగా నచ్చింది నాకు. 2 షేడ్ డిజైన్. సో, అందులో పైన మనకి నీట్‌గా ఇలా డిజైన్ వచ్చింది. అండ్ పైన నెక్‌లో స్కాలపింగ్ ఇచ్చారు. అండ్ ఇందాక చూసిన స్లీవ్స్. సో, యాహ్! విత్ పింక్ సింగిల్ టైర్. సో, వీళ్ళ దగ్గర బ్యూటిఫుల్ రెడీమేడ్ కుర్తీస్ కూడా ఉన్నాయి. నాకు నచ్చిన కలెక్షన్ మీకు చూపిస్తాను. ఫస్ట్ కలర్ వచ్చేసి ఈ స్కై బ్లూ షేడ్. ఎంత ప్రెట్టీగా ఉందో నాకైతే చూడగానే చాలా నచ్చేసింది. పైన నీట్ డీటెయిలింగ్ ఇలా ఇచ్చారు విత్ ఎల్బో స్లీవ్స్. ఎల్బో కాదు కొంచెం కిందకొస్తాయి. సో, యాహ్! అలా ఉంది. అండ్ ఫస్ట్ వన్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి లైలాక్ షేడ్ అనమాట. ఇది కూడా స్లీవ్స్ మరీ ఎల్బో లాగా కాకుండా కొంచెం కిందకొస్తాయి. అండ్ మంచిగా ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ మీద అండ్ నెక్ చుట్టూ. అండ్ వీ నెక్ వచ్చింది. సో, యాహ్! అండ్ ఆల్సో సైజెస్ అయితే మీడియం టు ట్రిపుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరు వాళ్ళ పేజ్ డెఫినిట్‌గా చెక్‌ఔట్ చేయండి. మీకు కూడా నచ్చుతాయి. అండ్ దిస్ ఈస్ ద అనదర్ వన్. అండ్ ఇదొచ్చేసి మంచి పీచ్ షేడ్‌లో ఉంది. అండ్ ఎల్బో స్లీవ్స్ కింద రఫుల్ కూడా ఇచ్చారు. విత్ ఎలాస్టిక్ బ్యాండ్ ఉంది ఇక్కడ. అండ్ యాహ్! అండ్ నెక్స్ట్ ఇలా పింక్ షేడ్‌లో మనకి లెంత్ ఆల్మోస్ట్ నాకైతే కింద నీ కన్నా కింద ఇలా ఫ్లోర్ లెంత్ లాగా వచ్చేసింది. అండ్ పింక్ షేడ్‌లో సింగిల్ టైర్ రఫుల్ ఇచ్చారు. విత్ ఎల్బో స్లీవ్స్. ఇలా ఉన్నాయి స్లీవ్స్ అయితే. యాహ్! వర్క్ కూడా ఇలా ఉంది.
అండ్ ఇది మంచి బ్రైట్ కలర్ నెక్స్ట్ వన్. సో డీప్ బ్రింజాల్ షేడ్ లాగా ఉంది అండ్ పైన బ్యూటిఫుల్గా మనకి థ్రెడ్ వర్క్తో ఇలా ఇచ్చేసారు. సో చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇదొక డిఫరెంట్ గ్రీన్ బ్లూయిష్ గ్రీన్ షేడ్ అని చెప్పచ్చు. సో ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ సింగిల్ టైర్ రఫుల్ విత్ ఎల్బో స్లీవ్స్ కంటే కొంచెం పెద్ద స్లీవ్స్ లాగా ఉన్నాయి అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ మన అందరి ఫేవరెట్ బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్లో ఎంత బ్రైట్గా ఉందో చూసారా. సో అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లాగా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ చాలా సింపుల్గా నీట్గా ఉంది. అండ్ మనకి కొంచెం లాంగ్ లెంత్ స్లీవ్స్ వచ్చాయి అండ్ స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి. యా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లైలాక్ టు పర్పుల్ షేడ్ అని చెప్పచ్చు. ఇది కూడా చాలా ప్రెటీగా ఉంది. మనకి కాలర్ చుట్టూ ఇలా వర్క్ వచ్చేసింది. ఈ డీటెయిలింగ్ అండ్ ఇక్కడ చిన్న రోజ్ ఫ్లవర్స్ అలా ఇచ్చారు థ్రెడ్ వర్క్తో. అండ్ ఇది కూడా కొంచెం లాంగ్ స్లీవ్స్ ఉన్నాయి అండ్ యా ఇది కూడా సింగిల్ టైర్. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ అండ్ షిఫాన్ ఫ్రాక్స్. ఇవి మిషన్ వాష్ చేసినా ఏం చేసినా ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా ఏమీ అవ్వదు, ఇలానే ఉంటాయంట. అండ్ ఆల్సో ఈ మధ్యన అందరూ కంఫర్టబుల్గా మంచిగా ఫ్రాక్స్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా. సో హ్యాపీగా ఇవైతే ట్రై చేయొచ్చు. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ నేను ప్రెగ్నెన్సీలో కూడా అన్నీ ఇలాంటి ఫ్రాక్సే వేసుకున్నాను. సో యా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ చూపిస్తుంటే మీకు ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కదా అని నేను పెట్టట్లేదు. బట్ యా సో బాందిని ప్రింట్లో ఉన్నాయి, ఫ్లోరల్ ఉన్నాయి అండ్ యా చాలా చాలా ప్రిటీ షేడ్స్ ఉన్నాయి అండ్ బ్రైట్ కలర్స్ అలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా చెక్అవుట్ చేయండి. నా చేతిలో ఉన్నదైతే ఒక మంచి బ్యూటిఫుల్ రెడ్ షేడ్, చాలా బ్రైట్గా ఉంది అండ్ పట్టుకుంటే కూడా ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. ఇందులో మీకు సైజెస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీకు నచ్చిన సైజ్ వాళ్ళతో ఆర్డర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర అమేజింగ్ శారీస్ ఉన్నాయి. నాకైతే అసలు ఎంత నచ్చేసాయో. ఇండియా నుంచి తెప్పించుకోవడం కంటే ఇలాంటి శారీస్ ఇక్కడే దొరుకుతున్నాయి కదా, హ్యాపీగా ఇక్కడే కొనుక్కోవచ్చు అన్నట్టు అనిపించింది. మీరు కూడా చెక్అవుట్ చేయండి ఒకసారి. కొన్ని చూపిస్తాను నేను. సో ఫస్ట్ వచ్చి ఈ సాఫ్ట్ పట్టు శారీ, మంచి రాయల్ బ్లూ, నా ఫేవరెట్ షేడ్ అనమాట రాయల్ బ్లూ. సో రాయల్ బ్లూ షేడ్లో అండ్ మంచిగా కడ్డీ బార్డర్ ఇచ్చారు. దాని మీద ఇలా మనకి ప్యారెట్స్ కొంచెం పంజరంలో ఉన్నట్టు ఆ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ సో యా ఇది శారీ అండ్ ఎంత స్మూత్గా ఉందో, హ్యాపీగా మనం క్యారీ చేసేయచ్చు ఏదన్నా ఈవెంట్స్కి అలా వెళ్ళినప్పుడు. సో శారీ వచ్చి నేను మీకు ఓపెన్ చేసి చూపించడం కష్టం కాబట్టి ఇలా చూపిస్తాను. సో ఒకసారి క్లోజ్ లుక్లో కూడా చూసేయండి. సో ఇది శారీ అండ్ ఒక సైడ్ ఏమో ఇలా ఇచ్చారు అండ్ ఇంకొక సైడ్ మనకి చిన్న బార్డర్ లాగా వచ్చింది. యా నెక్స్ట్ వచ్చి ఈ దాని బ్లౌజ్. సో రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఇచ్చేస్తున్నారు మనకి. ఇది మగ్గం వర్క్ ఇలా చేశారు నెక్ చుట్టూ. ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్, ఫ్రంట్ హుక్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ విత్ బ్యాక్ సైడ్ కూడా మంచిగా మగ్గం వర్క్ వచ్చేసింది అండ్ అక్కడక్కడ చిన్న చిన్నగా ఇలా డీటెయిలింగ్తో మనకి హైలైట్ చేశారు. సో హ్యాండ్స్ దగ్గర కూడా లైట్గా ఇలా వర్క్ ఇచ్చారనమాట. సో యా మగ్గం వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో. సో యా అండ్ నెక్స్ట్ శారీ ఏమో ఇది కూడా మంచి మంగళగిరి పట్టు శారీ. మంచి బ్రైట్ రాణి పింక్ అంటారు కదా, ఆ షేడ్లో ఇచ్చారనమాట. బార్డర్ కూడా మనకి ఇలా పీకాక్స్తో ఇలా బార్డర్ వచ్చింది అండ్ ముందు మనకి ఇలా చిన్న సైజ్ బార్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మంచిగా ఇలా సింపుల్ వర్క్ వచ్చేసింది మనకి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఫ్రంట్ మనకి కప్స్ ఇచ్చారు అండ్ యా ఇక్కడ వరకు మనకి నెక్ చుట్టూ నీట్గా ఇలా వర్క్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వెనకాల అదే కంటిన్యూ అవుతూ వచ్చింది నెక్ చుట్టూ. యా నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఎల్లో షేడ్లో ఉంది మనకి శారీ. ఎల్లో విత్ పర్పుల్ కాంబినేషన్లో ఉంది. సో ఇది కూడా ఒక మంగళగిరి శారీయే అండ్ బార్డర్ ఇలా ఇచ్చారు సిల్వర్లో. సో యా అండ్ బ్లౌజ్కి కూడా అదే బార్డర్ కంటిన్యూ అవుతూ
మనకి బ్లౌజ్ కూడా అదే వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను. సో, బ్లౌజ్ కూడా మనకి ఇందాకటి దానిలానే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఇలా బ్యాక్ సైడ్ మనకి కొంచెం హై నెక్ ఇచ్చి హై నెక్‌తో అలా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ విత్ మనం ఇందాక చూసిన బార్డరే ఎల్బో లెంత్‌లో మనకి బ్లౌజ్‌కి కూడా వచ్చింది. సో, యాహ్! నెక్స్ట్ వచ్చి మై ఫేవరెట్ కాక్టైల్ శారీస్ అంటాం కదా మనం. సో, అదనమాట. మీలో చాలామందికి నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ శారీస్. సో, ఇదొక మంచి ఆనియన్ పింక్ షేడ్‌తో ఫ్యాన్సీ శారీ, వర్క్ శారీ అనమాట. ఎంత బావుందో నాకు చాలా నచ్చింది. అండ్ యాహ్! ఇక్కడ మనకి మీరు క్లోజ్ లుక్‌లో చూస్తే ఇలా బార్డర్ ఇచ్చారు. బార్డర్ దగ్గర ఎంత బాగా హైలైట్ చేశారో. సో, యాహ్! స్టోన్ వర్క్. సో, ఈ శారీకి బ్లౌజ్ ఏమో మనకి మెజెంటా షేడ్‌లో ఇచ్చారనమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ ఎంత గ్రాండ్‌గా ఇచ్చారో మనకి ఈ బ్లౌజ్. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూసారంటే హ్యాండ్స్ కూడా మనకి బాగా గ్రాండ్‌గా ఇచ్చారు బ్లౌజ్‌కి. ఆల్ ద స్టోన్ వర్క్, చిప్ వర్క్‌తో అలా హైలైట్ చేశారు మనకి ఫ్రంట్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. సో, బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ ఉండి అండ్ లైట్‌గా ఇలా వర్క్ కంటిన్యూ అయింది. సో, యాహ్! అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మంచి లైలాక్ షేడ్ లాంటి శారీ. ఇది కూడా చాలా ప్రెట్టీగా ఉంది. సింపుల్ శారీ. హ్యాపీగా మనం చిన్న ఈవెంట్స్‌కి, పార్టీస్‌కి ఇప్పుడు అలా ఏసేసుకోవచ్చు. న్యూ ఇయర్ ఈవెంట్స్, మన పిల్లల బర్త్‌డేస్ గానీ అలా ఏమన్నా ఉన్నప్పుడు. సో, యాహ్! పెయింట్ చేసినట్టుగా ఇలా మనకి ఫ్లోరల్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ దానికి కాంట్రాస్ట్‌గా మనకి వైట్ బ్లౌజ్ ఉంది. వైట్ బ్లౌజ్ మీద అసలు ఎంత గ్రాండ్‌గా ఉందో మంచిగా. ఈ బ్లౌజ్ హ్యాపీగా వేరే శారీస్ మీద కూడా మనం యూజ్ చేసేయచ్చు. అండ్ ఇలా మొత్తం కర్దానా బీడ్స్‌తో అండ్ థ్రెడ్ వర్క్‌తో అలా బాగా హైలైట్ చేశారు బ్లౌజ్. అండ్ కప్స్ వస్తాయి. అండ్ ఇది ఫ్రంట్. ఇదేమో బ్యాక్. బ్యాక్ కొంచెం హై నెక్ ఇచ్చారు. అండ్ యాహ్! వర్క్ ఏమో మొత్తం సేమ్. ఇది ఇంకొక శారీ. ఇంకొక సింపుల్ అండ్ ఎలిగెంట్ శారీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంది. కొంచెం యెల్లో అండ్ పిస్తా గ్రీన్ మిక్స్డ్ షేడ్ లాగా అలా ఉంది. చాలా బ్రైట్‌గా కనిపిస్తారు ఇలాంటి కాంట్రాస్ట్, ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మనం వేసుకుంటే. సో, యాహ్! అండ్ అదే మనకి డిజిటల్ ప్రింట్‌తో ఇలా ఫ్లోరల్ ఇంకా రోజ్ ఫ్లవర్స్‌తో అలా ఇచ్చారు. విత్ బార్డర్ కింద పైన మొత్తం సేమ్ బార్డర్ ఉంది. అండ్ బ్లౌజ్ ఏమో అదే ఫ్లోరల్ దాంతో మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్‌తో ఇచ్చారు. మంచి బ్రైట్ వైలెట్ షేడ్‌లో. అండ్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు. సో, ఇదొచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డోరీస్ అండ్ కొంచెం డీప్ నెక్ ఇచ్చారు వెనకాల. నెక్స్ట్ ఇది కూడా ఒక మంచి పార్టీ వేర్ శారీ. ఇదొక బ్రైట్ వైన్ షేడ్ అని చెప్పొచ్చు. అండ్ మంచిగా మనకి బార్డర్‌లో కూడా ఇలా కర్దానా బీడ్స్‌తో ఈ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఈ చిన్న చిన్న బూటీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఫ్రంట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వరకు ఇలా వర్క్ ఇచ్చేసి మనకి బార్డర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఇలా ఇచ్చారు వర్క్. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ అయితే ఎంత గ్రాండ్‌గా ఇచ్చారో. బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది మనకి ఇలాగా. ఇప్పుడు మనకి సంక్రాంతి అవన్నీ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి కదా! సో, మంచి ట్రెడిషనల్ వేర్ షాప్ చేయడానికి చూస్తుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ మనకి హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి ఇలా బ్రైట్ బాటిల్ గ్రీన్ షేడ్‌లో మనకి ఇచ్చేశారు. అండ్ మంగళగిరి హాఫ్ శారీ ఇది. అండ్ బ్లౌజ్ కూడా చాలా నీట్‌గా, క్లాసీగా ఉంది. అండ్ మనకి ఫ్లోరల్ ఓణి వచ్చేసి ఫ్లోరల్ వచ్చింది. సో, యాహ్! నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక మంచి గ్రీన్ షేడ్, కొంచెం డీప్ కలర్ లాగా ఉంది. అండ్ ఇది కూడా మంగళగిరియే. అండ్ పైన మనకి నెక్ దగ్గర ఇలా వర్క్ వచ్చేసింది నీట్‌గా, సింపుల్‌గా. అండ్ హ్యాండ్స్ ఇలా డిఫరెంట్‌గా పఫ్ స్లీవ్స్ ఇచ్చి అండ్ బార్డర్‌తో కంటిన్యూ చేశారు. అండ్ ఇది కూడా ఇలా
ఫ్లోరల్ దుపట్టా వచ్చింది. ఇప్పుడు మనకి కోటా సెట్స్ కూడా బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! సో, ఇక్కడ మనకి వన్ సచ్ కోటా సెట్ నేను చూపిస్తాను. ఇదొచ్చి మనకి బ్రిక్ బ్రౌన్ షేడ్ లాగా అలా ఉంది విత్ బ్లూ కాంబినేషను. హ్మ్. దుపట్టా దుపట్టా వచ్చేసి మనకి మంచి బ్రైట్ బ్లూ షేడ్‌లో ఉంది. అండ్ బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు. అండ్ నేను మీకు చూపిస్తాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంది. అండ్ మనకి హ్యాండ్స్ ఏమో ఇలా హైలైట్ చేశారు. అంటే బార్డర్ దగ్గర కొంచెం వర్క్ ఇలా ఇచ్చారు. అండ్ యాహ్! మనకి ఓణి మీద అంతా ఇలా స్కాలపింగ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి లైట్ బ్రౌన్ ఆర్ గోల్డ్ షేడ్ అని చెప్పొచ్చు మోస్ట్‌లీ విత్ బ్రైట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్‌లో ఉందనమాట. బ్లౌజ్ ఏమో ఇది. అండ్ ఇందాక చూపించినట్టే చిన్న స్కాలపింగ్‌తో ఆహ్, దుపట్టా కూడా గ్రీన్ కలర్‌తో ఇలా మనకి వచ్చింది. అండ్ కింద టాజిల్స్ కూడా ఉన్నాయి. సో, యాహ్! బ్రైట్‌గా ప్రెట్టీగా ఉంది ఇది గూడా. చాలా బావుంది. ఇక్కడ మనకి 2 పీస్ సెట్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఇలా పైనుంచి చూపిస్తానులెండి. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కదా! ఇవి యాక్చువల్లీ జామ్దాని అండ్ మంగళగిరి 2 పీస్ సెట్స్. 2 పీస్ అంటే మనకి టాప్ అండ్ దుపట్టా వస్తుంది. సో, ఫస్ట్ ఇలా రెడ్, వైన్ షేడ్, బ్రౌన్ ఉన్నాయి. అండ్ యెల్లో చాలా బావున్నాయి. మీరైతే ఖచ్చితంగా చెక్‌ఔట్ చేయండి వాళ్ళ పేజ్. నాకైతే జెన్యూన్‌గా చాలా నచ్చాయి. సో, నేను మీకు యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నేను మీకు స్క్రీన్ మీద కూడా వాళ్ళ నంబర్ పెడతాను. సో, వాళ్ళని రీచ్ ఔట్ అవ్వండి. మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా వాళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో, చూసారు కదా మీరు వాళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది, ఏంటి అని. మీరు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇంకా కొత్త కలెక్షన్ అవన్నీ గూడా వాళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. అండ్ వాళ్ళ దగ్గర 2 పీస్ అండ్ 3 పీస్ కుర్తా సెట్స్ అవి గూడా ఉన్నాయి. సో, మీరు వాళ్ళు చెక్‌ఔట్ చేయండి. సో, ఈ వీడియోకైతే ఇంతే. బాయ్.